ఖచ్చితంగా. హార్ట్‌ఫుల్‌నెస్‌లో ఇవి చాలా ప్రముఖమైన పాత్ర కలిగి ఉన్నాయి. And especially if you try to settle down with an idea that after I complete this asana, ఈ ప్రాణాయామం లేదా ఆసనాల తర్వాత ధ్యానం చేస్తాను అనే స్థిరచిత్తంతో ప్రయత్నించినప్పుడు ధ్యానంలో ఒక ఒరవడి ఏర్పడుతుంది. ధ్యానంలో లోతుల్లోకి తీసుకువెళుతుంది. కానీ ప్రాణాయామం చెయ్యాలని మేం బలవంతం చెయ్యము. 'cause- because most of people are already struggling with ఎందుకంటే ధ్యానం చేయడానికే సమయం కేటాయించడానికి చాలామంది సతమతమవుతూ ఉంటారు. మరి ధ్యానంతో పాటు ప్రాణాయామం, ఆసనాలు కూడా వెయ్యమంటే ఇవన్నీ ముఖ్యమైనవే. and then people they will choose based on their convenience. అయినా కూడా ప్రజలు వాటిలో వారికి సౌకర్యంగా ఉన్న వాటిని ఎంచుకొని ధ్యానాన్ని పక్కకు పెట్టేస్తారు. So we incorporate meditation first. ధ్యానానికి మొదట పీట వేసి ధ్యానం వలన మేలు కలగడం ప్రారంభమైన తరువాత ధ్యానంలో పరిణతి సాధించి మీ జీవితంలో ధ్యానం మొదటి ప్రాధాన్యతకు చేరిన తరువాత ప్రాణాయామ, ఆసనాలను కూడా ధ్యాన సమయాన్ని తగ్గించకుండా సాధనలో చేర్చి ఆచరించవచ్చు. నేను తరచూ గమనించిన విషయం ఏమంటే, ఏదైనా పుస్తకం చదివిన తర్వాత లేదా ప్రాణాయామం చేసిన తరువాత చేసిన ధ్యానం చాలా ప్రభావవంతంగా అనిపిస్తుంది. Even now, when I do some breathing exercise, ఇప్పుడు కూడా కొన్ని ప్రాణాయామ ప్రక్రియలు చేసిన తరువాత నెమ్మదిగా ధ్యానంలోకి మునిగినప్పుడు అది చాలా వేరుగా ఉంటుంది. మరింత గాఢంగా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. somehow, along with our heart and along with this breathing, the vagus ventral nerve is doubly stimulated. Then see, ప్రాణాయామం, ధ్యానముల కలయిక మనలోని వేగస్ వెంట్రల్ నాడిని రెండింతలు ఉత్తేజపరుస్తుంది. కేవలం హృదయం వలనే కాకుండా శ్వాస తీసుకునే విధానం వలన కూడా శారీరక, నాడీ సంబంధ ఆరోగ్యం, ప్రాణాహుతి అన్నీ ఒక్కటవుతాయి.